హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ కాస్త ఫిజికల్ అయిందనే చెప్పాలి. నేటి ఎపిసోడ్ లో ఇద్దరికి ఎల్లో కార్డ్ వచ్చింది. మరో ఇద్దరికి ఓటపిల్ ఛాన్స్ లభించింది. ఫైర్ కార్డ్ వాడి ఓటపిల్ ఛాన్స్ ను సంపాదించుకుంది రాజకుమారి. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ఓటపిల్ ఛాన్స్ దక్కించుకుంది సృష్టి. రూల్స్ తప్పాడని, సరిగా ఆడలేదని రోహిత్ కి ఎల్లో కార్డ్ వచ్చింది. స్ట్రాంగ్ టీం, వీక్ టీం అని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు. అలా విడదీసి పెట్టిన టాస్క్ కూడా ఫిజికల్ అవ్వడంతో మధ్యలోనే ఆటను ఆపేశారు. మళ్ళీ రూల్స్ చెప్పి ఆటను కంటిన్యూ చేశారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి ఇద్దరికి ఎల్లో కార్డులు వచ్చాయి. మరో ఇద్దరికి ఓటపీల్ చేసే అవకాశం లభించింది. మరి నేటి ఎపిసోడ్‌లో ఏ టాస్క్‌లు, ఏ కంటెస్టెంట్లు ఎలా ఆడారు? అసలేం జరిగిందో అన్నది చూద్దాం రండి. రాజకుమారి ఫైర్ కార్డ్‌ని వాడేందుకు ఇదే చివరి రోజు అని ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. రివర్స్ ది డెసిషన్ కార్డ్ వాడాల్సిందే. జ్యూరీల నిర్ణయాన్ని మార్చలేవు. విన్నింగ్‌ని మార్చలేవు అని రాజకుమారికి శ్రీముఖి చెప్పింది. తర్వాత ఫిజికల్ టాస్క్ లో భాగంగా ముందు రోహిత్ మిథిలేష్ ఆర్మ్ రెజ్లింగ్ ఆడారు. ఇందులో రోహిత్ గెలిచాడు. మిథిలేష్ ఇలా ఓడిపోయావేంటి అని అడిగింది శ్రీముఖి. ఆ తర్వాత లేడీస్ లో సృష్టి అపూర్వ కలిసి ఆడితే సృష్టి విన్ అయింది. తర్వాత బాయ్స్ అందరితో కలిసి మ్యూజికల్ చైర్ ఆడించారు. అందులో గెలిచిన వారిని స్ట్రాంగ్ టీంలోకి పంపించారు. అలానే లేడీస్ అంతా కలిసి మ్యూజికల్ చైర్ ఆడారు. అందులో గెలిచిన వారిని స్ట్రాంగ్ టీంలోకి పంపించారు. అలా గెలిచిన ఒక్కో కంటెస్టెంట్ మిగిలిన వాళ్ళలో వీక్ కంటెస్టెంట్ ఎవరో చెప్పాల్సి ఉందని చెప్పారు. గెలిచిన వారంతా స్ట్రాంగ్ టీంలో ఉండగా వాళ్ళు చెప్పిన కంటెస్టెంట్లు వీక్ టీంలోకి వెళ్లారు. ఇలా వీక్ టీంలో 8 మెంబర్స్, స్ట్రాంగ్ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. ఒకరు ఎక్కువగా ఉన్నారు. స్ట్రాంగ్ టీం అంతా డిసైడ్ చేసి వీక్ టీంలోని ఓ కంటెస్టెంట్‌ను ఎంచుకోండి.